వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసుంటే చెప్పాం కదా, ధరణి నేను ఇద్దరం మా పుట్టింటికి వెళ్ళాం. సమ్మర్లో ఖచ్చితంగా వెళ్తాం కదా. సమ్మర్లో వెళ్తే మంచిగా వడియాలు, ఆవకాయ పచ్చళ్ళు, ఇంకా మామిడి పళ్ళు అయితే తెచ్చుకోవాల్సిందే. సో ఇంట్లో చాలా మామిడి పళ్ళు ఉన్నాయి. మామిడి పళ్ళతో ఈరోజు మంచి రెసిపీ అయితే చేయాలనుకుంటున్నాం. ఈరోజు ఇంట్లోనే చల్లగా తీయగా మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దాం. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఎవరికైనా సూపర్గా నచ్చాల్సింది. మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం పండిన మ్యాంగోస్ 2 తీసుకున్నాం. బాగా జ్యూసీగా ముగ్గిన మ్యాంగోలు అయితే రెసిపీ చాలా బాగుంటుంది. అటువంటి 2 మ్యాంగోస్ తీసుకొని వాటి మీద తొక్కు తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నా మ్యాంగో పైకి బాగా ముగ్గినట్టున్న లోపల ముక్కలు అంత జ్యూసీగా అనిపించలేదు నాకు. బట్ స్వీట్ అయితే ఉన్నాయి, ఇంకా స్వీట్నెస్ ఉంటాయి. ఇంకా బాగా ముగ్గిన మ్యాంగోస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకోండి. జ్యూసర్ ఉంటే జ్యూసర్లో కన్నా జ్యూస్ చేసుకునే జార్ ఉంటుంది కదా, అందులోకి వేసేసుకొని వాటిని మెత్తని స్మూత్ పేస్ట్ చేసుకుందాం. ఇందులోకి అమూల్ క్రీమ్ ఉంటుంది, ఫ్రెష్ క్రీమ్. అమూల్ క్రీమ్ యాడ్ చేసుకోండి. మీ మామిడికాయ ముక్కలకు తగ్గట్టుగా అమూల్ క్రీమ్ని యాడ్ చేయాలి. తక్కువ ముక్కలకి తక్కువ సరిపోతుంది, ఎక్కువ ముక్కలు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ క్రీమే మ్యాంగో ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. నా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను క్రీమ్ని యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంత థిక్ అండ్ ఫ్రెష్గా ఉందో. అమూల్ క్రీమ్ బాగుంటుంది. అలాగే నా ముక్కలు ఇంకా ఓవర్ స్వీట్ ఉండాలనుకుంటున్నా కాబట్టి నేను ఇందులో తేనె యాడ్ చేస్తున్నాను. హెల్దీ వెర్షన్లో చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ షుగర్ అవాయిడ్ చేద్దామని తేనె యాడ్ చేసుకున్నాను. తేనె యాడ్ చేసుకున్నాక మిక్సీ చేసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీయే. ఇదే మార్కెట్స్లో కొంటే ఈ ఐస్ క్రీమ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అన్హెల్దీగా చేస్తారు, షుగర్స్ యాడ్ చేసేస్తారు, లేదంటే జాగరీ యాడ్ చేస్తారు. వాళ్ళ కిచెన్ ఎంత క్లీన్గా నీట్గా ఉంటాయో మనం చెప్పలేం. అదే మనం ఇంట్లో ఇలా చేసుకుంటే మనకి ఆ రోజు స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా తినడానికి బాగుంటుంది. ఇంట్లో పిల్లలకు పెట్టినా మనకి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకున్నాక ఏదో ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసేసుకోవడమే. ఇది మనం ఇప్పుడు ఫ్రీజ్ చేసుకుంటాం. కానీ ఇలా లిడ్ పెట్టే ముందు, అంటే ఆ బాక్స్కి మూత పెట్టే ముందు ఏదన్నా ఇట్లా ర్యాప్, ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది కదా, కవర్ ర్యాప్, అది చేసేసుకుంటే మనకి లోపల ఐస్ కట్టకుండా ఉంటుంది. ఏదన్నా కట్టినా పైనే ఉంటుంది. ఇది ఒక 5 to 6 hours లేదంటే ఓవర్ నైట్ ఉంచేస్తే బెస్ట్. ఫ్రీజర్లో ఉంచేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్కి మన హెల్దీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్. మూత తీసేస్తే పైన ఏమన్నా సైడ్ కొంచెం ఐస్ లాంటిది ఫామ్ అవుతుంది, అది తీసేసుకుంటే బయట ఒక 2 minutes ఉంచండి. కొంచెం కూలింగ్ తగ్గాలి. అప్పుడు మనం తీసి సర్వ్ చేసుకుంటే మన సాఫ్ట్ అండ్ స్మూత్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంది టేస్ట్ అయితే. చాలా హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. ఏవో కలర్స్, యాడెడ్ కలర్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. చాలా టేస్టీ ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుద్ది. ఈ ఐస్ క్రీమ్కి పైన మన దగ్గర అవైలబుల్గా ఉన్న నట్స్ అన్నీ వేసుకుంటే క్రంచీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీకు కావాలంటే మనం పేస్ట్ చేసుకున్న తర్వాత పేస్ట్లో కూడా కలిపేసుకొని ఫ్రీజర్ చేసేసుకోవచ్చు ముందుగానే. నాకు ఇట్లా పైన వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది తినడానికి పిల్లలకి, అలాగే క్రంచీగా కూడా ఉంటాయని చెప్పేసి నేను పైన యాడ్ చేసుకోవడాన్ని ప్రిఫర్ చేశా. చూసారా ఎంత బాగుందో ఐస్ క్రీమ్. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాం. బా సూపర్ ఉంది. నోట్లోకి వేసుకుంటేనే కరిగిపోతుంది. చల్లదనం గుండెల్లోకి పొంగిపోవట్లేదు. కోరిని నువ్వేమంటావని నేను భయపడిపోయానే. పొంగిపోతుందంట. ఇక నుంచి మీ పిల్లలకి ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి పెట్టేయండి. మీ పిల్లల మనసుల్లో సూపర్ మామ్ అయిపోండి. ఇదే ఫ్లోలో మీకోసం ఒక కవిత. మామిడి అంటే మధురం, ఐస్ క్రీమ్ అంటే ఆనందం, ఒక బైట్లో 3 స్వర్గం, ఒక లిక్తో మనసుకు తనతనం. Thank you for watching, and if you like this video, like, share, subscribe. Thank you.